బా అంటే బాగా కొడుతుంది, పానమంతా టేట్ అవుతుంది. దివ్య దివ్య లేవే. ఏమనుకున్నా బావా, నేనంటే బాగానే ప్రేమ ఉంది. పిచ్చిదానా మెంటల్ దానా తక్కువ భయపడలే నేను. అబ్బా నా పెళ్ళం లేదు, నా బామ్మర్దారి కూడా ఫుల్ తాగుడే తాగుడే తన్నాన ఆడుడే మళ్ళొచ్చి నా పెళ్ళాన్ని రండుడే. పిల్లోల మెల్లగట పోతున్నావు. ఇంకేడుకోతనే బాయ్ కాడికి తోడుకు నీళ్లు పెట్టబోతా అన్నా. సిగ్గు లేదు, మొత్తం విన్నా తాగుడే తందన లావుడే తాగచ్చి పెళ్ళని తన్నుడేనా సేరంతా కూడా. నేనేదో సంబరానికి పాడుకున్నానే, ఆయన తాగొచ్చు దాంతో నువ్వు ఊకుంటావా? కోసి కారం పెట్టవు. భయం గల కోడి బజార్లో గుడ్డు పెట్టిందట, భయం భయమే తాగుడు తాగుడే. నేను తాగుతలేనే, తాగుడు బంద్ చేసి వారం అవుతుంది. నీ బతుకు చెడ మారవాయిగా, రాత్రే కదా తాగి ఇలా అంత కక్కినావు, ఇంకా వారం రోజులు అవుతుందట ఈయన తాగి. చెప్తాండి ఇంకా సాల్తీ తిట్టిన కాడికి ఇవాళ నుంచి మంచి ఊకే తిడుతూనే ఉంటావు. అవును గాని ఇంకా పూరణంగా ఎందుకు వేసుకున్నావు? నాకు మంచిగా ఉంది కానీ నీ ముఖం వల్ల ఉంది. తాగి తాగి ఈడబొర్రి ఆడబొర్రి నువ్వు బట్టలను మాపుకొని పూరణ బట్టలకే పడ్డావు. ఇప్పుడు నేనెందుకు చెప్తానే, నా కొడుకు అగి నేను వేసుకున్నా, పెద్ద చెప్తుంది. ఉదకీడ నేను తిట్టంగా సుతేట పోతున్నా. నేనేటి పోతున్నా, తోటకాడికి పోతున్నా. నీ తోటగడికి పోయి ముఖమేనా? చక్క ఇంట్లో పోయి బుక్కడి తిని మూలకు పండు. నేను ఇంట్లో పట్ట తోటకు నీళ్ళు కూడా పెడతారే. ఓ నీళ్ళేవేం లేవు, నువ్వు కథలు పెడుతున్నావు నాకు మొత్తం తెలుసు. నువ్వు ఇంట్లోకి నాడు చక్కగా. అరే నేను తాగనీకి పోతులేనే, తాగుడు బంద్ చేసిన. ఇగో ఇదంతా కాదు, నువ్వు తాగని నా మీద నొట్టాయి, నువ్వేటన్నావో ఇక. ఓసి నా వెళ్ళి గిందే నాయే, ఇక నీవు తొట్టు అస్సలే తాగా, సరేనా? నువ్వు ఒట్టేసినట్టు కాదు, తాగంగా ఇట్లా కనబడాలే నరికి పోగులేస్తా. తాత ఏమనుకుంటున్నావు? ఓ నల్లికుంట్లోడా, మెల్లగా చెప్పులు వేసుకొని ఎటు పోతున్నావు? నేను ఎడిగిపోతుండే దొడ్డికి వస్తుంది, గావతలు పోయి కూర్చొని వస్తా. ఆగో దొడ్డికి వస్తే బయటకు పోవడెందుకు? గిడ బాత్రూమ్ లేదా ఇంటికాడ? నాకు బాత్రూమ్ పడతలేదే. ఏంది బాత్రూమ్ పడతలేదా? నిన్న మొన్న ఏడెరిగినావు? సిగ్గు లేదా కొంచెమన్నా అబద్ధం ఆడేతందుకు? ఎప్పుడు బయట పడుతున్నా, ఎప్పుడు తాగుతున్నా, ఎప్పుడు బయట పడుతున్నా, ఎప్పుడు తాగుతున్నా, ఇదే లోకమా నీకు? ఇంకా బాయికాడికి పోయి పని చేస్తేంది, అది సాదా కాదు. ఎందుకే తిడుతున్నావు? చేస్తుంది మెల్లగా. ఎందుకు ఈ బైరుపుల మాటలు? ముసల్తానానికి వచ్చినావు, ఇంకెప్పుడు చేస్తావు? ఇంకా పండు ముసలోడే మంచాను అన్నాకనా? దొడ్డికి వస్తుందట, దొడ్డికి. నేను తాగుడు బంద్ చేసిండే, ఎందుకు కొడుతున్నావే? ఏంది నువ్వు తాగుడు బంద్ చేసినావు? రాత్రే కదా తాగొచ్చి ఆకిలంతా అంగడంగడి చేసినావు. నోరు మూసుకొని ఇంట్లోకి నాడు, లేకపోతే చీపిరి గట్ట పడతా చెప్తున్నా. నీకు గంత ఇబ్బంది ఎందుకే? అట్లా కాదే, మళ్ళీ బంద్ చేసిందే నీకు అవుతుందని చెప్తానా, నమ్మిన మాట. ఏహే ఈ ఒరు నాతోను కాదు కానీ తాగనని నా మీద ఒట్టు పెట్టి నువ్వు ఏటన్నా వీకు. ఓసి నీ గింతే కదా, ఇగో నీ మీద ఒట్టు, నేను దాగా నేను పోతున్నా. నువ్వు తాగా నొట్టు పెట్టి ఎగురుకుంటా ఓడు కాదు, నువ్వు తాగంగానే కనబడాలి. నీ రెండు
బావా అరే బామ్మరి ఏడున్నవరా లొట్టి కలు చెప్పు అత్తున్నా తగదాం. ఆల్రెడీ లొటికాలు చెప్పినే తాగుదాం. ఏ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ ఏ ధూమ్ ధూమ్ అక్క ఏ ధూమ్ 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 ట్రాఫిక్ జామ్ ఇట్లా కాదు. ఏ మరడిపల్లికి టూ స్టార్ మరడిపల్లికి టూ స్టార్ జించాచా 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 జించాచా. సాల్తీ నాయన కాడికి ఎందుకు వచ్చారు? నీ డాన్స్ చూద్దామని బావా. సాల్తీరి చూసారు కానీ ఎవరు చెప్పకూరి ఎందుకు వచ్చిరే? కాలేజ్కి పోవాలి బావా, బస్ ఏమో మిస్ అయింది. బాపుని దింపమంటే ఏదో పని ఉన్నది, బావ దింపుతాడు తిప్పో అనుకుంటా నీ దగ్గరికి పంపించిండు. అంతేనా? ఏం మీ అయ్యకే ఉంటాయా పనులు? మాకుండయా? నేను దింపిరాను పొరి. లేట్ అవుతుంది బావా, దా డ్రాప్ చేసొద్దు. ఓయ్ సన్ని దింపి రావచ్చు కదా, గట్ల ఎత్తవేందబ్బా? నేను గిట్లనే చేస్తా అబ్బా, నేను రానబ్బా, మీరు వరి. ఎందుకు బావా జోకులు చేస్తున్నావు? కాలేజ్కి లేట్ అవుతుంది, నడువు పోదాం. ప్లీజ్ సన్ని, కాలేజీకి లేట్ అవుతుంది, మళ్ళీ క్లాసులు కూడా మిస్ అవుతాం, దింపి రావచ్చు కదా. ఏంది క్లాసులు మిస్ అవుతారా? ఇక మీరు చదివే చదువులకు కలెక్టర్లు అవుతారు తీరి. సపరేట్గా కాలేజ్ చూకొని ఆ కరువు పనికి వరి. ఇప్పుడు ఏం బావా, దింపొస్తావు దింపిరావా? ఏంది బెదిరిస్తున్నావు? దింపిరాను, సపరేట్గా నడుచుకుంటా వరి. బా ప్లీజ్ బావా, కాలేజ్కి లేట్ అవుతుంది, అర్థం చేసుకో, దింపిరా కదా. గిట్ల రా దారికి, ఏమో బెదిరిస్తుంది బెదిరించుడు. సరేనే, నన్ను బతలాడుకోరే, అప్పుడు దింపొస్తా. బావా ప్లీజ్ బావా, అర్థం చేసుకో, కాలేజ్కి లేట్ అవుతుంది, నీకు దండం పెడతా బావా. రోజు కాలేజ్కి పోతే మాకు హాల్ టికెట్ ఇస్తారు బావా, దా బావా. అవును సన్ని, ప్లీజ్ సన్ని రాజరా ప్లీజ్, కాలేజీకి లేట్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకో కదా. ఏమో నిమ్మలంగా పొందు కూర్చొని బతలాడుతురేంది? నిలబడి బతలాడు రే, లేవరే. ఇప్పుడు బతలాడు రే. బావా ప్లీజ్ బావా, దా బావా, లేట్ అవుతుంది, దా బావా, దింపొద్దు, దా బావా. చెరువు 5 బింగిలు తీయరే, అప్పుడు దింపొస్తా. మేము ఏం తప్పు చేసామంది అలా బింగేలు? అసలు బింగీలకు దింపి రావడానికి సంబంధం ఏముంది బావా? అవునే, సంబంధమే లేదు, కానీ తీయరి బావా తీయరి. ఒక్కటి మంచిగా తీయరి. బాగానే ఇస్తున్నాం మంచిగా. 2 3. అరే ఏంద్రా వీళ్ళకి ఇట్లా బింగిలు తీపిస్తున్నావు? రే మొన్న మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మన ఇంట్లో ఎట్లా తిట్టించిరా, అందుకే తీపిస్తున్నా. చాలు తీయగా, తీసినాం కదా, దింపొద్దుదా. అరే ఆ బక్క నీ 10 బింగిలు ఎక్కువ తీపిరా. అరే పిత్రే, నోరు మూసుకొని ఉండు. ఏందే బక్కనా నోరు లేస్తుంది? ఇంకొక్క మాట మాట్లాడినా చేతి కూడా లేస్తుంది. ఏ సన్ని దా. నేడికే వచ్చేది, మాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను దింపిరాను. ఇంకా రోడ్డు మీద పోయి ఆట అయిపోతే ఏం రోగమే? ఏం మాట్లాడుతున్నావు బావా? బింగిల్ తీస్తే దింపొస్తా అన్నావు కదా. ఇప్పుడు దింపిరాను అంటున్నానే. బావా లాస్ట్ సార్ అడుగుతున్నా, వస్తావా రావా? రానే. వస్తావా రావా? రానే. రావా? రాను. రావా? రానే. నీకు వేస్ట్ ముక్కలేనా చెప్పు, అనవసరంగా బతిమలాడినాం ఎంతసేపు. పావే. పొర్రి పొర్రి, ఇక మిమ్మల్ని దింపుకుంటున్నాం, మాకు పనులు ఏమనుకున్నావా? పరా. మీ బావా గిట్ల చేసిండేందే, నేను గిలాంటున్నానని అనుకోలేదే. అనవసరంగా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మనం అప్పుడే ఆటో ఎక్కి పోయినా కూడా ఈ పాటి కాలేజ్లో ఉండేటోళ్ళం. ఆగు, సాయంత్రం ఇంటికి వచ్చినాక మా అత్తమ్మతో చెప్పి మా బావ సంగతి చెప్పిస్తా. అవునే, అసలు కాలేజ్కి కూడా సత్తు రారు, తిని కూడా తిరుగుకుంటూనే ఉంటారు. వీళ్ళకంటే పెద్ద పని ఉందంట. పని ఛీ. మా బావ బండి ఏంది గీడుంది?
గిదిగా పిత్రేగా అంతే కదా నీ బండి. వీళ్ళు గీడ బండ్లు పెట్టి ఏం చేస్తున్నారే? హొసై గడ కూర్చొని తాగుతుర్రే. మా బావ తాగుతున్నాడా? దీని సంగతి అరే మామ, పొద్దుగాలనే ముఖం కడగానే బీరు తాగితే ఆ సుఖమే వేర్రా. అవును మామ. సరే కానీ మామ, నిన్న ఒకటి అడుగుతా చెప్తావురా? అడుగురా. నువ్వు పూజన గిట్ల ఏమన్నా లవ్ చేస్తున్నావురా? అది దాని తొడలు పట్టుకున్న ముఖం గదన్నవర్రా లవ్ చేసేది. నీకు గాడ్ అవుట్ ఎందుకు వచ్చిందిరా? అరే నువ్వు మళ్ళీ ఇట్లా నువ్వు ఎందుకురా, మంచిగానే ఉంటుంది కదా. ఎందుకురా నీకు అంటే అంత కోపం? అరే అది నన్ను పిత్రే అంటది అరా. దాని పిచ్చి మొక్కలో చెప్పులు, దాని గాడిద మొక్కలో చెప్పులు, దాన్ని కోసేయ్యా, దాన్ని పిసికేయ్యా. కర్రె మొఖం రాది, దాన్ని పొట్టు కొట్టాలరా. అరే మామ, లైట్ తీసుకోవాలరా. ఎందుకురా కోపానికి కోసం? వాళ్ళు గట్టినే అంటారా. మొన్న నా మరదలు బావా నువ్వు తాగకు బావా నాకు వార్నింగ్ ఇస్తుందిరా. దానికి ఎంత పొగర్రా, ఆయననే నూకుంటానరా. తాగుతా బరాబర్ తాగుతారా. అరే పిత్రేగా నన్ను కర్రె ముఖం అంటావా? నా ముఖం తొండలెక్కుంటుందా? ఎన్ని మాట్లాడినవరా నన్ను నువ్వు? తాగగాని మంచి మాటలు చెప్తే నల్లికుట్లో లెక్క రోజు తాగుతున్నావా? ఇంకా నన్నే పొగరంటావా? అరే సచ్చినారు నా చేత సట్ట మొక్క పొడ నువ్వు నిన్ను. అన్నదే ఇక. గిట్లా గింతగానం పొద్దుగానే ఎందుకు తాగుతున్నావు? ఇట్లా తాగుతున్నావు అని అత్త మామకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. అసలు కాలేజ్కి వచ్చేది లేదు, చదివేది లేదు, అసలు ఏం పని కూడా చేస్తలేవు. ఇట్లా చేద్దాంటే నన్ను రేపు పెళ్లి చేసుకుని ఏం తాగుతావు? ఏం పెట్టి తాగుతావు? నీకు బుద్ధుందా కొంచెం? నిన్నోడు చేసుకుంటాడు పెళ్ళి. ఏంది? ఏమన్నావు? ఏమన్నావు? నన్ను ఎన్ని మాట్లాడినవరా? నువ్వేమన్నా చక్కనోడువా? పచ్చి తాగుబోతాడువి. మీ అబ్బాయి సాధన కొద్ది నీకు ఏం ఏర్పడతలేదు, అర్థమవుతుందా? ఫస్ట్ చదువుకో. ఛీ ఎన్ని చెప్పినాడు గింతే. ఇంకొకసారి నువ్వు తాగినట్టు తందనాలు ఆడినట్టు అనిపించినావు అనుకో, కోచ్ కారం పెడతా బిడ్డ. రేపు పొద్దుగా లోవాలి, కాలేజ్ పోవాలి, అర్థమవుతుందా? లేవు. సరే గాని నీకు ఎన్ని సప్లీలు ఉన్నాయిరా? 8 ఉన్నాయి. సిగ్గుందారేమన్నా? 8 సప్లీలు పడతాయా? రేపటి నుంచి బుక్కులు పట్టుకొని మా ఇంటికి రా, అర్థమవుతుందా? సరేనే. దా. నా మనసును తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా, చేజారే నాదో సగమా నిన్ను వెతికానే. నా మనసును తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా, చేజారే నాలో సగమా నిన్ను వెతికానే. ఓ తిన్నావురా? ఏం వండినావు? బీరకాయ వండినావా? ఆ వదినే నువ్వేం వండినావు? కాకరకాయ కూర వండినావు వదినే. ఇంత పప్పే మంచిగా ఉంటుంది వాళ్ళకు కదమ్మా. అమ్మా బాబు కొంచెం తెలుగుందా? ఆ గమలేని దాన్ని కళ్ళు తీసుకున్నట పోయి తాగుతున్నట్ట, పైసలు ఇవ్వలేదంట. ఆ గమలేని నాకు ఫోన్ చేసి నన్ను తిడుతుడు. నీ తాగొద్దు తినాలి గాను పొద్దుగల కొట్టేసింది కాదురా నా
తాగుతుండా? ఓ అమ్మ బాబు తాగా నొట్టేసి నువ్వు ఎట్లా నమ్మినవే? నువ్వేం చూస్తున్నావు అమ్మా? మామతో మన బాప కూడా తాగుతున్నాడంట. వీని తలపండు వాళ్ళగా తాగాని నా మీద కూడా ఒట్టేసిండు వద్దే. అల్లుడు వీళ్ళు ఏడ తాగుతురు చెప్పు. నాకే మీరు కత్త గమలైన ఫోన్ చేసి చెప్పిండు ఏడ తాగుతురో ఏమో. అత్త మీరు ఇటు పోయి మలకుల్లో దిగు చూడుర్రి, మేము పోయి సింధగున్న దిగు చూసాం. పావద్దే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వీళ్ళ సంగతి బరబరే వేయాలి. తాగురా బొమ్మరిది తాగురా, తాగుతుంటే ఎక్కుతుంది మత్తురా. తాగుతానే ఓ బావా తాగుతానే, ఎక్కేదాకా ఇడవకుంటా తాగుతానే. ఏయ్ తాగురా బొమ్మరిది తాగురా, తాగుతానే ఓ బావా తాగుతానే, తాగురా బొమ్మరిది తాగురా. తాగుతానే ఓ బావా తాగుతానే. అరే బామ్మరిది, మన పిల్లలు మనం తాగద్దని మనతో ఒట్టేయించుకున్నారు, కానీ మనం తాగాం తింటాం. అవును బావో. అరే బామ్మరిది, బావా మనం పచ్చి తాగుబోతున్నాం, మనకే తాగద్దని మన పిల్లలు ఫిట్టింగ్ పెడతారా? మనలో అప్పుడు వాళ్ళతోనే ఏమవుతుంది బావా? అయినా కానీ మనం తాగుతలేమే, తింటున్నాము. మరి తిను బావా తిను. అరే బామ్మరిది, మన పిల్లలు వచ్చినట్టు వాళ్ళ తల్లులు వస్తారు, వాళ్ళు వస్తే మనం దంతర్రో లాగేస్తారు. బావా లాగట్టే. వీళ్ళేందే మనం చూసుకుంటే గిట్లూరికిరు. నాకేం తెలుసు బావా? మంచిగా రోజు కలుసురు కళ్ళు తాగుతురు. అవును బావా, అయినా ఎట్లా తాగుతారు బావా ఈ కళ్ళు? నువ్వు అవునే, ఈ కళ్ళును వారవోసా మళ్ళీ వచ్చి తాగినా తాగుతారు. ఉండు పారవోసా. బావా నిజంగా వారు వస్తావా? పారవోసా ఎందుకే? బావా మనం తాగుదామా? మరి ఇంకెందుకే లేటు, కూసో తాగుదాం. అమ్మకి ఇట్లా ఫోన్ చేద్దాం. హలో చెప్పరా? హలో మమ్మీ, ఇగో బాబు మామ గిన్నె తాగుతురే. తాగుతురా? ఇక మమ్మల్ని చూసిర్రు, ఆ కుమ్మరికుంట్లది కురికిరు. ఇక చూసుకోరే. సరే మేము చూసుకుంటాం. సరే చెప్పినా. ఇది కత్తురాడు వాళ్ళ సంగతే చెప్దాం. మొత్తానికి అయితే అలా తప్పించుకున్నారా? అరే నల్లిగుంట్లోడా, ఏదో ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలరా అని వచ్చినావు, వచ్చి సైలెంట్గా ఉంటే ఎట్లరా? ఆ ముచ్చట ఏందో చెప్పురా. అరే మామ, అది చెప్తే ఏమనొద్దురా. మరి అవలాగా నేనేమంటారా, చెప్పురా. అరే మామ, అది
ఏంటంటే అరే నేను పూజ లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు మామ? నువ్వు పూజను లవ్ చేసుడేంద్రా? దాని పేరు ఎత్తనే చిరుబురు అంటావు, లవ్ ఏంద్రా? అరే నాకు కూడా అంటే కోపం ఏముంటుండరా, కానీ మొన్న మనం దావుతుంటే వచ్చి కొట్టింది చూడరా, అప్పుడు పుట్టిందిరా దాని మీద లవ్. అరే కొడితే కోపం పెరగాలి కానీ లవ్ పుట్టుడేంద్రా? అరే నా గురించి అది మాట్లాడినంత కేరింగ్గా ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలేరా. గంతగానం కేరింగ్గా అదేం మాట్లాడిందిరా? అరే మామ మొన్న దాంగా దాన్ని తిట్టినా కారా, ఒళ్ళు పొల్లు తిడుతుంది కారా? దాన్ని తిట్టినందుకే కొట్టలేదురా. మీ అయ్యవారిని మంచిగా చూసుకో, మంచిగా చదువు. ఆగాక మామ, నీ కథ అంతా నాకు అర్థమైందిరా. నువ్వు దాన్ని తిట్టినవని అది నిన్ను కొట్టలేరా, నువ్వు మంచిగా లైఫ్లో బాగుపడాలని కొట్టింది అంతేనా మామ? నువ్వు ఏం ఫికర్ పడకు మామ, మా మరదలతో మాట్లాడతా, దాన్ని ఒక ప్లేస్కి రమ్మంట, వచ్చి ప్రపోజ్ చేయరా. ఇంకేంది, నువ్వు ఏం టెన్షన్ పడకు మామ. అరే గంతే మామ. అరే మామ నువ్వు ఎట్లా నేసి దాన్ని సెడియరా, నాకు నీకు పుణ్యం ఉంటుంది. సరే మామ, నేను అంతా చూసుకుంటా. ఆ సిగ్గేదో ఆపి ముచ్చటేందో చెప్పు. అది పూజ, చెప్పురా. నీకోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, నీ మీదే నాకు లవ్. ఐ లవ్ యూ పూజ. అబ్బా మస్తు ప్రపోజ్ చేసిండు కదా బావా. నువ్వు ఎందుకుగా సాల్తీ పూజ నా లవ్ని యాక్సెప్ట్ అయ్యే పూజ, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఇంకా పూజ నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే వానొస్తే తడవకుండా గొడుగునైతా, నీ కాళ్ళ కింద చెప్పు అవుతా, నువ్వు ఒప్పుకుంటే నీ మొగన్ని అవుతా. అబ్బా అయిపోయినాయా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆనందం దేంతో స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్పు పూజ. ఆతో స్టార్ట్ అవుతుంది. మరి నాకేదో నీతో స్టార్ట్ అవుతుంది. నా ప్రేమను ఒప్పుకో పూజ, జీవితాంతం కుక్కలాగా నీ కాళ్ళ కింద పడి ఉంటా. ఏమైంది పూజ, నా ప్రేమను ఒప్పుకో పూజ. నేనెందుకు ఒప్పుకోవాలరా బాడుకో, నేను ఒప్పుకోను, నాకు అసలు నచ్చాయి. అట్లా తిట్టకు పూజ, నా గుండె తట్టుకోలేదు. నువ్వు కొట్టు తిట్టు, నన్ను కోసి కారం పెట్టు, కానీ నా ప్రేమను ఒప్పుకో పూజ. నేను ఒప్పుకోను, ఏం చేస్తావు చేసుకోపో. పూజ నేను సీరియస్గా చెప్తున్నా, నువ్వు ఒప్పుకోపోయినావు అనుకో నేను బాయిల దుంకి చచ్చిపోతా. అచ్చా అంతేనా, దుంకుపో. నేను బాయిల దుంకుతా కానీ నా ప్రేమ నీకు అర్థం కాదు పూజ. ఉండు, నేను నిజంగానే దుంకుతా, నాకు ఈత కూడా రాదు. దుంకు ఎల్లవయ్యా ఎల్లు. ఓసై మెంటల్ దానా, గాని బాయిలు ఎందుకు మనవే? వాడికి నిజంగానే అయితే రాదు, వాడు పిచ్చోడు నిజంగానే దుంకుతాడు. అయ్యో సన్నీ నిజంగానే దుంకుతా అంటావా? ఏదో ఉత్తరానా నేను. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఎట్లా అని ఏలు కొడితే పిచ్చిదానా, వాడు నిజంగానే దుంకుతాడు. ఒరేయ్ నువ్వు ఆగురా. ఒరే సుదర్శన్, నువ్వు అంటే నాకు ఇష్టమేరా, ఏదో ఉత్తానా అన్నా. సుదర్శన్ లేవురా, సుదర్శన్ 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 నీకేమన్నా పిచ్చారా? నేను ఉత్తర దుఃఖమన్నారా? ఇలాంటి గంత ఇష్టమారా నీకు? నువ్వు కూడా నాకు మస్తు ఇష్టం రా. నిజంగా నేను అంటే గంత ఇష్టమా పూజ నీకు? నాకు నువ్వు అంటే నిజంగానే ఇష్టం రా. పూజ సుధా పూజ సుధా పూజ సుధా. బావా సుదర్శన్ అన్నకి నిజంగానే ఈత రాదా? వచ్చే ఇదంతా మా ప్లాను. అయ్యా బావా సప్పుడే నాడు. అత్త అత్త ఓ అత్త ఉన్నావా? ఏందే బాగున్నాడు అత్త. బావా బావాని ఎప్పుడంతా ఒక పట్టుకొని తిరుగుతాయేవి, ఎక్కడేం పని లేదేమో నీకు అని ఎవరితో చేసుకోత్తి, నువ్వే చేసుకుంటావు. ఎవరితో చేసుకుంటా, నేనెందుకు కూకుంటా? కోసి కారం పెట్టా. సరే కానీ ఎటువంటి చెప్పత్తా? ఏదో ఫోన్ వస్తే గిట్ట వేయండి మాట్లాడుకుంటా. సరేది ఓ టిక్కులాడి ఇదే ఉందా అంటే కానీ పట్టుకొని తిరుగుతుంది.
బంగారం తిన్నావా? నేను తిన్నానే. అమ్మ నువ్వు టైంకి తినే, రోజు కింద బక్కగా అయితే నువ్వు టైంకి తిను. నేను తింటే తీయే. లవ్ యూ టూ బంగారం.